అసలు మీ లైఫ్ స్టోరీ లైక్ ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటి? ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల 9th క్లాస్లో డ్రాప్ అవుట్ చేయడం జరిగింది. సో నన్ను ఒక స్క్రాప్ షాప్లో పనికి పెట్టారు, స్టీల్ షాప్లో. పని చేస్తున్న క్రమంలో కొన్ని నెలల తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూల్ చేస్తూ ఉంటే సో అప్పుడు నన్ను పట్టుకున్నారనమాట. చిన్నప్పుడు మీరు అది చేశారు, దాని తర్వాత అసలు బిఎస్డబ్ల్యూ చదవాలనేసి ఎందుకని? నా స్కూల్ డేస్లో మాది యాక్చువల్లీ కొంచెం కోల్ మైన్ ఏరియా, ఎక్కువగా ఈ తిరగడాలు ఇవి కొంచెం ఎక్కువ ఉంటుండే. సో అప్పుడు పిల్లలుగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చెగువేరా అప్పుడే కొంతమందికి తెలిసినండి. సో ఈ చైల్డ్ మ్యారేజ్ అవేర్నెస్ ఒకటి, నెక్స్ట్ చైల్డ్ లేబర్ ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ సో చేస్తున్నాం? మేము ఎక్కువ అంటే సైకిల్ ఫర్ గర్ల్స్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ అని ఉంది. ఓకే, ఈ ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఒక 250 కిలోమీటర్స్ మేడారం. సో ఇది కాకుండా మీరు ఇందాక స్కూళ్ళలో ట్రైబల్ ఏరియాస్లలో బ్రిడ్జింగ్ స్కూల్స్ అనేసి అన్నారు సార్. సో అది చేసే టైంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినారు సార్? కొంచెం ఛాలెంజింగ్, ఎందుకంటే కొన్నిసార్లు మేమెవరమో బయట వాళ్ళం అనుకొని వాళ్ళు లోకల్లో ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. గుర్రాల బావి అని ఒక విలేజ్ ఉంటుంది. మా టీచర్ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ 2.8 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి టీచ్ చేస్తారు. బై వాక్ ఇప్పటికీ కూడా చదివారు. దాని తర్వాత మీరు అక్కడ ఇన్ఫోమ్స్ లో చేశారు కదా సార్. దాని తర్వాత పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకుంది ఏంటి, ఇప్పటిదాకా మీరు చేస్తుంది ఏంటి? లైక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని అనుకున్నారు? తన చైల్డ్హుడ్ ని కోల్పోతే, ఎందుకంటే నేను అది కోల్పోయాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలిసి ఎలా ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా ఆర్గనైజేషన్స్ లో ఉంటున్న పిల్లలకి వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేయరు. యాక్చువల్లీ కొన్ని హోమ్స్ లో కొంతమంది ఎవ్వరూ లేని ఆర్ఫన్స్ ఉంటే అది కూడా జరుగుతాయి. సో అందుకని చెప్పేసి మేము ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశమే మా పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ మెయిన్ మోటివ్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ నుంచి. హాయ్ సార్, నమస్కారం. సార్, మీ గురించి చాలా విన్నాము, లైక్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ని చాలా విన్నాము. అంటే మిమ్మల్ని మా ప్రేక్షకులు పరిచయం చేయాలనేసి అనుకున్నాను సార్. సో అసలు మీ లైఫ్ స్టోరీ లైక్ ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటి చెప్తారా సార్ ఒకసారి? యా షూర్ అండి. సో యాక్చువల్లీ నా పేరు వచ్చేసి సంతోష్ భోగం సార్. సో నేను పుట్టింది గోదావరి కానీ కరీంనగర్ డిస్టిక్. సో అక్కడ చిన్నప్పుడు కొన్ని ఫ్యామిలీ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మా ఫాదర్ ఒక డైలీ బేస్ లేబర్ హమాలీ లాగా పనిచేసేవాడు. సో అప్పుడు నాన్న ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల 9th క్లాస్లో డ్రాప్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, స్కూల్ వదిలేయాల్సి వచ్చింది. సో నన్ను ఒక స్క్రాప్ షాప్లో పనికి పెట్టారు, స్టీల్ షాప్లో. ఓకే. సో పని చేస్తున్న క్రమంలో కొన్ని నెలల తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూల్ చేస్తూ ఉంటే సో అప్పుడు నన్ను పట్టుకున్నారనమాట. ఓకే. సో పట్టుకున్న తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఎంప్లాయర్కి ఫైన్ వేసి, ఇది ప్రాక్స్ 2007లో అయి ఉంటుంది. 2007 or 6, ఓకే, 2006 or 2007లో జరిగి ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళు నాకు మా ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత మళ్ళీ నాకు ఒక గవర్నమెంట్ దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట, ఒక సీట్ గురుకుల్లో. సో అందులోకి వెళ్ళి నేను నా ఎడ్యుకేషన్ 9th and 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మంతని అని మంతిన్లో నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండొద్దు అని ఆల్రెడీ అమ్మ వాళ్ళకి కౌన్సిలింగ్ ఏదైతే ఇచ్చినారో దానివల్ల ఇంకా మళ్ళీ ఆపలేదు చదువు. సో ఇంటర్మీడియట్ వరంగల్లో చదువుకున్నాను. వరంగల్లో చదువుకొని దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి డిగ్రీ చేశాను రొడామిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో. సో బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుకున్నాను అనమాట. ఓకే. పర్టికులర్గా నేను ప్యాషనెట్గా ఈ కోర్సు తీసుకున్నాను అనమాట, ఏదైతే బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉందో. సో దాన్ని ఒక కెరియర్గా పెట్టుకున్నాను, బికాస్ నాకు ప్యాషనెట్గా సోషల్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుండే. ఓకే. సో ఎందుకంటే నేను ఆల్రెడీ నా చైల్డ్హుడ్ని నేను చాలా లాస్ అయి ఉన్నాను. సో ఇంకా మిగతా ఎవరు కూడా అలా చైల్డ్హుడ్ని కోల్పోకూడదు అని చెప్పేసి, ఆ బాల్యాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేరు కాబట్టి సో కంపల్సరీగా చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు హెల్ప్ తీసుకొని వేరే వాళ్ళ హెల్ప్ వల్ల సో ఇక్కడ కోర్స్ ఉంటుందని తెలుసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుండే. బేకర్స్ ఇన్ అని ఉంటుండేది. బేకర్స్ ఇన్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గచ్చిబౌలిలో మా కాలేజ్ దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నుంచి రాత్రి వరకు midnight 12 వరకు జాబ్ చేసుకునేవాడిని అనమాట. బేకరీలో క్రూ మెంబర్గా క్లీన్ చేస్తూ క్రూ మెంబర్గా వర్క్ చేసేవాడిని. సో దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా కొంచెం ఎన్జిఓస్లో యాక్టివ్గా వాలంటీర్గా వర్క్ చేయడము. అండ్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్గా కొన్ని రోజులకి ఒక 6 months తర్వాత జాబ్ వచ్చింది, రెయిన్బో హోమ్స్ అని చెప్పేసి. సో అందులో పనిచేశాను. అందులో పని చేసుకుంటూ డిఫరెంట్ స్టేట్స్లో అంటే పాట్నాలో కానీ ఢిల్లీలో కానీ
సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో పనిచేశాను అనమాట. పనిచేసి దాని తర్వాత మళ్ళీ ఈ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది స్టార్ట్ చేసి, సో వేరే ఆర్గనైజేషన్కి పనిచేయడం వల్ల నాకు సాలరీ వస్తుంది కానీ నేను అనుకున్నంత ఇంపాక్ట్ నాకు కలగట్లేదు నా సెల్ఫ్కి అని చెప్పేసి, సో ఎక్కడైతే కొంచెం ల్యాక్ కనబడిందో, లైక్ ఫండింగ్ అనేది ఎన్జిఓస్లో చాలా పెద్ద ల్యాక్ యాక్చువల్లీ. సో ఫండ్ రైజింగ్ దానిపైన పని చేద్దాం, మన దగ్గర ఆల్రెడీ చదువుకున్నాం, స్కిల్ ఉండింది. సో బయట ఆర్గనైజేషన్స్కి కూడా ఎన్నో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మిగతా స్లమ్ ఏరియాస్ కానివ్వండి, ట్రైబల్ ఏరియాస్ కానివ్వండి, సో వాటికి పర్టికులర్గా హెల్ప్ మనం మన సైడ్ నుంచి హెల్ప్ చేయాలి. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు కానీ ఫండ్స్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది పీపుల్ దగ్గర నుంచే కలెక్ట్ చేసి, సో చిల్డ్రన్కి నీడీగా ఉన్న చిల్డ్రన్కి చేయాలనే ఉద్దేశంతో 2018లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఎన్జిఓ లాగా ఏమైనా ఫామ్ అయిందా? ఇది సొసైటీస్ లాగా రిజిస్టర్ అయింది. సో అసలు మీకు అసలు లైక్ చిన్నప్పుడు మీరు అది చేశారు, దాని తర్వాత అసలు బిఎస్డబ్ల్యూ చదవాలనేసి ఎందుకు అనిపించింది? సో అప్పుడు చేతో విప్లవం అని ఒక బుక్ ఉంటుంది, క్యాత్యాయని అని రైటర్ ఉన్నారు. సో తను డబ్ చేశారనుకుంటా, ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారనుకుంటా తెలుగుకి. సో నా కాలేజ్ డేస్లో మాది యాక్చువల్లీ, నా స్కూల్ డేస్లో మాది యాక్చువల్లీ కొంచెం కోల్ మైన్ ఏరియా, కోల్ ఏరియా. సో అక్కడ కొంచెం ఎక్కువగా ఈ తిరగడాలు ఇవి కొంచెం ఎక్కువ ఉంటుండే. సో అప్పుడు పిల్లలుగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చెగువేరా అప్పుడే కొంతమందికి తెలిసినుండే. సో తన టీషర్ట్ చేసుకొని మేము తిరుగుతుండేవాళ్ళం. సో మా ఓన్ బ్రదర్ వచ్చేసి తను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసాడు నా ఇంటర్మీడియట్ వరకు. సో సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సో ఈ చెగువేరా కోసం తను పర్టికులర్గా నాకు చెప్పాడు, నువ్వు టీషర్ట్ వేసుకుంటున్నావు కరెక్టే కానీ అసలు అతను ఎవరో ఏంటో నీకు తెలుసా అతని స్టోరీ అని చెప్పేసి. అంటే అప్పుడు ఆ మూమెంట్లోనే జల్సా మూవీ వచ్చింది యాక్చువల్లీ. జల్సా మూవీ రావడం ద్వారా చెగువేరా కొంచెం ఎక్కువ మందికి తెలియడం జరిగింది. బట్ ఏదో ఫ్యాషనబుల్గానే తెలుసు అనమాట, అతను ఎవరు ఏంటిది అనేది అప్పటి వరకు నాకు తెలియదు. సో తన బుక్ ఇచ్చారు యాక్చువల్లీ. తన బుక్ ఇస్తే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ బుక్ చదువుకున్నాను, మొత్తం కంప్లీట్గా చదివాను. చదివిన తర్వాత నాకు ఏదో ఒకటి చేయాలి. ఆల్రెడీ నేను నా చైల్డ్హుడ్ మిస్ అయి ఉండింది. లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఉన్న స్కీమ్స్ ద్వారా నేను లబ్ధి పొంది చదువుకున్నాను. సో కంపల్సరీ నాలాగా చైల్డ్ లేబర్గా ఉండి ఎంతోమంది వాళ్ళ పిల్లల జీవితాలని ఆ పిల్లల బాల్యాన్ని కోల్పోతున్నారు. సో కంపల్సరీగా నేను నా నుంచి, అంటే ఆ టైంలో నేను పర్టికులర్గా పిల్లలకి కోసం ఏదో చేయాలనే ఉద్దేశంగా చదువుకోలేదు. బట్ సోషల్ వర్క్ చేయాలి అనేది నాకు ఆ అడ్మైర్ వచ్చేసి నాకు చెగువేరా నుంచి వచ్చిందనమాట తను బుక్ చదివినాక. ఎందుకంటే చెగువేరా స్టోరీ తీసుకున్నా కానీ తను పుట్టింది ఒక దగ్గర ఉంటుంది, తను పెరిగింది అంటే మొత్తం తన జీవితం మొత్తం క్యూబాకి ఇచ్చినుండే, తర్వాత మళ్ళీ చనిపోయింది బొలీవియా అనే ఒక కంట్రీ కోసం. సో అట్లా అది నన్ను బాగా ఇన్స్పైరేషన్ చేసింది. సో కంపల్సరీగా చదువుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం నాకు మళ్ళీ ఫినాన్షియల్ కూడా అవసరం. సో అందుకని ఇందులో ఏదైనా కెరియర్గా ఉన్నది అని చెప్పేసి మా బ్రదర్ చెప్తే ఓకే దెన్ నేను ఇదే చదువుకుంటాను అని చెప్పేసి ఈ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది చూస్ చేసుకున్నాను పర్టికులర్గా. సో అది చదివారు, దాని తర్వాత మీరు అక్కడ ఇంకో హోమ్స్లో చేశారు కదా సార్, దాని తర్వాత పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకుంది ఏంటి, ఇప్పటిదాకా మీరు చేస్తుంది ఏంటి, లైక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని అనుకున్నారు? సో మొదటి నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేసుకుంది ఏంటంటే కంపల్సరీ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజ్. ఎక్కడైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అంటే ఆర్ఫనేజెస్ అంటారు, ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న పిల్లలకి కానీ, ట్రైబల్లో ఉంటున్న పిల్లలకి కానీ, స్లమ్ కమ్యూనిటీస్లో ఉంటున్న పిల్లలకి కానీ, సో వాళ్ళ బేసిక్ థింగ్స్ మనం ఇప్పటికీ కూడా మేము ట్రైబల్స్కి వెళ్ళినా కానివ్వండి, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్తే ఇప్పటికీ కూడా ఒక పూట తిండి కూడా దొరకకుండా ఉన్న ఫ్యామిలీస్, కుటుంబాలు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో కంపల్సరీగా అప్పటికి నాకు ఆల్రెడీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. నేను చదువుకున్న చదివే అది కాబట్టి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉండింది ఆల్రెడీ. డిఫరెంట్ స్టేట్స్లో పనిచేసింది అదొకటి. నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పెద్దగా చేయాలనేది ఏం ఉద్దేశం లేదు. సో బేసిక్ రైట్ ఏదైతే ఉందో, ఒక మనిషి బ్రతకాలంటే నార్మల్గా కావాల్సింది ఫస్ట్ ఫుడ్ కావాలి. సో ఫుడ్ కావాలనే ఉద్దేశంతో మేము అప్పుడు 300 రూపీస్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను 2017లో స్టార్ట్ చేసి ఒక 1 year అప్పుడు కొంచెం యంగ్ ఏజ్. సో 2017లో స్టార్ట్ చేసి మేబీ మరి మేము సస్టైన్ అవ్వగలుగుతాం, చేయగలుగుతాం ఈ పని. మళ్ళీ నేను వేరే జాబ్ చేసేవాడిని, వేరే జాబ్ చేసుకుంటూ యునైటెడ్ హెల్త్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది, అది US బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో అందులో నేను క్లైమ్స్ అసోసియేట్గా వర్క్ చేసేవాడిని. సో అందులో వర్క్ చేసుకుంటూ ఈ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది సైడ్కి నార్మల్గా నా ఫ్రెండ్స్ తోటి, తెలిసిన వాళ్ళతోటి అట్లా ఎవ్రీ మంత్ ఒక 300 రూపీస్ కలెక్ట్ చేసేవాళ్ళం. కలెక్ట్ చేసి మేము ఏదైతే కలెక్ట్ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆర్ఫనేజెస్లో ఏమన్నా డొనేషన్ చేయడము, లేదంటే ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో స్టేషనరీస్ ఇవ్వడము,
బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవ్వడము, స్లమ్లోకి వెళ్ళి పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడము. సో ఇలాంటివి ఫుడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చేద్దామనే ఉద్దేశంతో మేము పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది నేను స్టార్ట్ చేశాను. 2017లో స్టార్ట్ చేసి ఒక 1 year కంటిన్యూస్గా వర్క్ చేసి ఎవ్రీ వీకెండ్స్ నేను వర్క్ చేసేవాను అనమాట. వీక్ డేస్లో మళ్ళీ జాబ్, సాటర్డే సండే హాలిడే ఉంటుండేది. సో సండే రోజు విజిట్ పెట్టుకునే వాళ్ళము. ఎవ్రీ 2 weeksకి ఏదైనా ఒక ఏరియా విజిట్ చేసుకొని అక్కడ రిక్వైర్మెంట్స్ని ఫైండ్ చేసి సోషల్ మీడియాని, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు 2016-17 ఆ టైంలో, తక్కువ ఉంటుండేది. ఓన్లీ వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువ ఉంటుండేది. సో కొంచెం టెక్నికల్గా కూడా ఈ కొన్ని యాప్స్ క్రియేట్ చేసుకొని యాప్స్ ద్వారా పోస్టర్స్ క్రియేట్ చేసి సో ఫండ్స్ రేస్ చేయడము, వాళ్ళ తగిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయడము. సో అట్లా డోనర్స్ దగ్గర కొంచెం మాకు ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆ ఉద్దేశం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఒక చైల్డ్ తన చైల్డ్హుడ్ని కోల్పోతే, ఎందుకంటే నేను అది కోల్పోయాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు ఎలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని మూమెంట్స్లో బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా ఆర్గనైజేషన్స్లో ఉంటున్న పిల్లలకి వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేయరు. యాక్చువల్లీ ఎవరో డోనర్ వచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ కొన్ని హోమ్స్లో కొంతమంది ఎవ్వరూ లేని ఆర్ఫన్స్ ఉంటే అది కూడా జరుగుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశమే మా పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ మెయిన్ మోటో. సో డ్యూరింగ్ 2017 ఆ టైంలో మీరు దివాళీ ఇవి కూడా ఎక్కువ చేశారు. దివాళీ కిడ్స్, సో నేను దానికి అప్పుడు ఒకసారి కనెక్ట్ అయ్యాను అనుకుంటా. సో దట్స్ ఓకే రికాలింగ్. సో దివాళీ కిడ్స్ కానీ అట్లా. సో అప్పుడు మీరు ఇవి చేశారు కదా సార్, లైక్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ పైన వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ చైల్డ్ లేబర్ పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా ఎంతమంది వరకు మీరు రీచ్ అవ్వగలిగారు సార్ లాస్ట్ 8 years నుంచి? అంటే ఇప్పుడు మేము 8 yearsలో ఇంపాక్ట్ చేయగలిగింది ఆల్మోస్ట్ ఒక 500,000 కిడ్స్ని మేము ఇంపాక్ట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి బుక్స్ రూపంలో కానివ్వండి, ఫుడ్ రూపంలో కానివ్వండి, బట్టల రూపంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కానివ్వండి. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో, అంటే ఒక 8 స్టేట్స్లో మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం. విత్ వాలంటీర్స్ ఉన్నారు అక్కడ మాకు. ఇండియాలో లైక్ తెలంగాణ కానివ్వండి, సౌత్ ఇండియా అన్నిట్లలో ఉంది. మనకు వేరే స్టేట్స్ అంటే మళ్ళీ మహారాష్ట్రలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉన్నాం, బీహార్లో ఉన్నాం అనమాట. సో ఈ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నాం. సో ప్రతి ప్లేసెస్లో మేము చేస్తుంది ఏంటంటే నార్మల్గా పిల్లలకి అక్కడ ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి, అక్కడ ఉన్న స్లమ్ముల్లో లెర్నింగ్ సెంటర్స్ రన్ చేయడం కానివ్వండి, పిల్లలకి ఎక్కడైతే బట్టలు కూడా ప్రాపర్గా లేకుండా బట్టలు ప్రొవైడ్ చేయడం, చెప్పులు ప్రొవైడ్ చేయడం. సో ఈ విధంగా చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు 8 states అన్నారు కదా సార్, ఎలాంటి స్టేట్స్ ఏం చెప్పగలుగుతారు? ఇవి ఇప్పుడు మన సౌత్ ఇండియా అండి, లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. అండ్ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అంటే మీరు ఆపరేషన్స్ ఎట్లా రెగ్యులర్ గా చేస్తారు కంప్లీట్లీ మీకు? సో హెడ్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ లో, చికట్పల్లిలో. సో ఇక్కడ నుంచి మాకు అక్కడ ప్రతి స్టేట్ కి ఒక వాలంటీర్ హెడ్ ఉన్నారు. సో తను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అంటాము. సో వాళ్ళు కూడా మేమేం పేమెంట్ చేయం యాక్చువల్లీ, వాళ్ళకి ఏం డబ్బులు, అందరూ వాలంటీర్ గా వర్క్ చేసే వాళ్ళే ప్రతి ఒక్కరు. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎంప్లాయ్ బేస్డ్ ఉన్నారు, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తారు. ఈ మిగతా ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది ఎంప్లాయీగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్రీ టైంలో మొత్తం వర్చువల్ మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, సో వర్చువల్గా మేము వాళ్ళకి కనెక్ట్ అయ్యి, సో మనకి ఇక్కడ ఈ వర్క్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ ఫ్యామిలీకి మనం ఇది అందజేయాలి, ఈ స్టూడెంట్కి బట్టలు కావాలి, లేకపోతే ఈ స్టూడెంట్కి నోట్ బుక్స్ కావాలి అని ఈ విధంగానే మనం కంప్లీట్గా ఆన్లైన్ త్రూ ఉన్నాయి అనమాట. సో పేమెంట్స్ కానీ ఏవైనా చేసి డొనేషన్స్ మేము రేస్ చేసి వాళ్ళకి అందజేస్తాం. వాళ్ళు అక్కడ దగ్గర ఉండి, ఆ లోకల్ వాళ్ళు అక్కడ దగ్గర ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి దాని రిపోర్ట్ మనకి ఇస్తారు. వాళ్ళు రిపోర్ట్ చేసి మనకి ఇస్తారు, అది మనం డోనర్తో షేర్ చేస్తాం. సో అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి డోనర్ దగ్గర డోనర్ సాటిస్ఫాక్షన్ ఉంటాడు, ఆ చైల్డ్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషియరీ రిక్వైర్మెంట్ ఫిల్ అయిపోతుంది. సో అట్లా డిఫరెంట్ స్టేట్స్లో పనిచేయగలుగుతున్నాం వాలంటీర్స్, త్రూ ది వాలంటీర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్న్స్ అట్లా. సో ఈ చైల్డ్ మ్యారేజ్ అవేర్నెస్ ఒకటి, నెక్స్ట్ చైల్డ్ లేబర్, ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం? సో మేము ఎక్కువ అంటే సైకిల్ ఫర్ గర్ల్స్ అని ఒకటి ఉంది. ఓకే. సో సైకిల్ ఫర్ గర్ల్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ అని ఉంది. ఈ ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి ఒక 250 kilometers మేడారం దగ్గర ఏటూరు నాగారం అని ఉంటుంది. సో ఆ ప్లేస్లో మేము 2020 నుంచి ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో సీతక్క, సో తన కాన్స్టిట్యుయెన్సీ అది యాక్చువల్లీ. సో మాకు 2020 కోవిడ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ కోవిడ్ అయిపోయినాక తను అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ చెప్పినుండే. అంతకుముందు అక్కడ సేవ్ ద చిల్డ్రన్ వాళ్ళు వర్క్ చేస్తుండే వాళ్ళని. సో డ్యూ టు ద కోవిడ్ వాళ్ళకున్న ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆగిపోయిన తర్వాత మాకు రిక్వైర్మెంట్ ఉండే. సో మా ప్లేస్లో ట్రైబల్ ప్లేస్లో మాకు ఇక్కడ స్కూల్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ అక్కడ ఎలక్ట్రిసిటీ లాంటిది ఏమి ఉండదు, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు, ఏది ఉండదు. వాటర్ తెచ్చుకోవాలంటే కొన్ని ఊర్లలో బోరింగ్లు ఉన్నాయి, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఊర్లలో లేవు యాక్చువల్లీ. సో అట్లా మేము 2020 నవంబర్లో ఒక 3 స్కూల్స్ స్టార్ట్ చేసాం. సో ఆ స్కూల్లో ఏంటంటే పిల్లలు అక్కడ ఒక గ్రామంలో మనకి చిన్న చిన్న హ్యామ్లెట్స్ అనమాట, ఒక 30 నుంచి 35 మంది పిల్లలు ఉంటారు, ఒక 40 కుటుంబాలు అట్లా ఉంటాయి. సో ఆ పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్, ఎందుకంటే పుట్టిన తర్వాత చైల్డ్కి అసలు ఎడ్యుకేషన్ అనేది తెలియదు. వాడు స్కూల్కి వెళ్ళలేని సిచ్యువేషన్, 20 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటుంది. సో వాళ్ళు స్కూల్కి పంపలేరు, వాళ్ళు ఉండేది మళ్ళీ అడవిలో. సో అందుకని మేము ఏం చేసామంటే అక్కడ టీచర్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి సాలరీ పే చేస్తూ ఒక కోఆర్డినేటర్ని పెట్టి, సో వీళ్ళకి ఒక సిలబస్ లాగా ఫస్ట్ నుంచి ఒక 4 years 3 years అప్పుడు స్కూల్లో జాయిన్ అయితే ఒక 8 years వరకు మేము బేసిక్ ఎడ్యుకేషన్ నేర్పించి, దాని తర్వాత నియరెస్ట్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మేము ఈ పిల్లల్ని ఎన్రోల్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఫస్ట్ జనరేషన్ చదువుకుంటున్న పిల్లలు యాక్చువల్లీ. సో వాళ్ళని మేము ఎన్రోల్ చేస్తాం. ఇప్పటికీ అట్లా ఒక ఈ ఇయర్తో కలిపి మేము ఒక 146 చిల్డ్రన్ని లాస్ట్ 6 yearsలో 140 చిల్డ్రన్ని మేము ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎన్రోల్ చేసాం. సో ఆ విధంగా అట్లనే పిల్లలు కూడా కొంచెం న్యూట్రిషియస్ ప్రాబ్లం ఉండి మాల్ న్యూట్రిషన్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మాల్ న్యూట్రిషన్ ఇష్యూ ఉండడం వల్ల మేము గవర్నమెంట్ కదా ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తుందో, సో అదేవిధంగా మేము మిడ్ డే మీల్ కూడా మధ్యాహ్నం ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకి. సో మిడ్ డే మీల్ పెట్టడం వల్ల పిల్లలు స్కూల్కి పంపించడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, అదేవిధంగా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు యాక్చువల్లీ. సో ఆ విధంగా మేము ఇప్పుడు 9 schools రన్ చేస్తున్నాము. ఆ 9 schools లో 9 teachers, మిడ్ డే మీలు, స్టేషనరీ, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక చిన్న చిన్న హ్యామ్లెట్లో ఒక గుడిసెల్లాగా ఉంటాయి, హట్ లాగా ఉంటాయి అనమాట. సో అట్లా మేము డిఫరెంట్ ఇండివిజువల్ డోనర్స్, అప్పుడప్పుడు కొంతమంది కార్పొరేట్ డోనర్స్, లాస్ట్ ఇయర్ మా కార్పొరేట్ డోనర్స్ వచ్చి ఫర్నిచర్ ఇచ్చారు, పిల్లలు కూర్చోడానికి బెంచెస్, స్కూల్ బెల్స్, ఇట్లాంటివి కొన్ని ప్రొవైడ్ చేశారు రాన్స్టాడ్ అనే ఒక కంపెనీ ద్వారా. సో అట్లా చాలా ఇండివిజువల్స్ తోటి ఎక్కువ అనమాట, ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇన్స్టాంట్గా కనబడదు యాక్చువల్లీ. అదొక పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ, ఫండ్ రైజ్ చేయడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట అది యాక్చువల్లీ. సో కొంతమంది ఇండివిజువల్ డోనర్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటారనమాట. ఒక 1 year మొత్తం వాళ్ళే ఆ టీచర్కి సాలరీ పే చేయడము, ఇంకొక డోనర్ ఎవరన్నా ఉంటే ఎవ్రీ మంత్ అక్కడ గ్రాసరీస్ ప్రొవైడ్ చేయడము. అట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా శ్రీ బాలత్రిపుర సుందరి ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుంది కంప్లీట్గా. సో వాళ్ళు ఒక NGOనే. సో వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఆ పిల్లలకు కావాల్సిన స్కూల్ డ్రెస్ల కాడ నుంచి ఫుడ్ ప్రతి ఒక్కటి. సో అట్లనే బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి, ఇంకొక 2-3 ఇండివిజువల్స్ ఉన్నారనమాట, బల్లా మెహర్ ప్రకాష్ అని ఒకరు. సో కొంతమంది ఇండివిజువల్స్, నీలిమా అని చెప్పేసి, రోహిత్ అని చెప్పేసి, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా, అంటే 10th class ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, వీళ్ళు ఉంటారు కదా ఇట్లా. సో వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి కూడా వచ్చి మేమందరం కలిసి ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం అని వాళ్ళు ఒక 1 year కమిట్మెంట్ ఇస్తారు. సో అట్లా ఇండివిజువల్గా మేము సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసి మేము చేస్తున్న పనులని ఇంపాక్ట్గా చూపెట్టి, సో ఎక్కువ మంది పిల్లలకి హెల్ప్ చేయడానికి చేస్తాం. ఇది ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్. అలాగనే సైకిల్ ఫర్ గర్ల్స్ అని ఒకటి ఉంది ప్రోగ్రామ్. ఈ సైకిల్ ఫర్ గర్ల్స్ ద్వారా ఇప్పటికి మేము ఒక 128 వరకు సైకిల్స్ ఇచ్చాము. 120 వరకు సైకిల్స్. ఇండివిజువల్ డోనర్స్ ఉన్నారు, కార్పొరేట్ డోనర్స్ ఉన్నారు దీనికి. బట్ ఫస్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ వచ్చేసింది, ఇది నాకు చాలా ఎమోషనల్ అనమాట యాక్చువల్లీ. 2022లో ఇక్కడ వికారాబాద్ దగ్గర సాల్విడ్ అని ఒక మండల్ ఉంటుంది. అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ZPHS సాల్విడ్ అని చెప్పేసి స్కూల్కి నేను విజిట్కి వెళ్ళాను. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మాకు కొంచెం సపోర్ట్ కావాలి, స్టేషనరీ అది ఇది అని చెప్పేసి అంటే నేను విజిట్కి వెళ్ళాను. విజిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక 10th class వాళ్ళతో మాట్లాడుతుంటే, ఆ స్కూల్ ఉండడమే కొంచెం ఊరు అవతలు ఉంది యాక్చువల్లీ. సో ఊరికి అవతలు ఉంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఊరికే పిల్లలతో కమ్యూనికేట్ అవుతుంటే అడిగాను, ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా ఒకసారి చెప్తారా అని అంటే అందరూ చెప్పారు. కొంతమంది పిల్లలు సార్ నేను 3 kilometers 4 kilometers అని చెప్పారు. మరి ఎలా వస్తారు, బస్సు ఉంటుంది అంటే బస్సు కూడా లేని లాగానే ఉందన్నమాట. కొంచెం నాకు అందుకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడిగితే ఒక అమ్మాయి లేచి నిలబడి మాట్లాడుతుంది. 2 kilometers అన్నప్పుడు నాకు ఏం అనిపించలేదు, కొంచెం సరేలే ఫ్రెండ్స్ నడుచుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి. ఒక అమ్మాయి లేచి 8 kilometers నుంచి సార్ 4 kilometers సార్ అంది. అదేంటి 4 ఏంటి, అప్ అండ్ డౌనా లేకపోతే అంటే లేదు సార్ వెళ్ళడానికి 4 kilometers రావడానికి 4 kilometers సార్. అదేంటమ్మా మరి బస్సెస్ ఏమి ఉండవా, ఆటోలు ఏమి ఉండవా అమ్మ అని అంటే ఉండవు సార్, ఆటోలు ఉంటుంది కానీ
మా అమ్మ వాళ్ళు రోజుకి 40 రూపీస్ అవుతాయి. సో 40 రూపీస్ అంటే ఇవ్వరు సార్ రోజు, కష్టం అవుతుంది. లేదు అని అంటే నేను ఎక్కువ మాట్లాడితే స్కూల్ మానేపిచ్చేసి ఇంట్లో పెడతారు సార్. మా తమ్ముడు నాతోనే వస్తాడు. మా తమ్ముడికి మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు. సో వాడికి అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో సైకిల్ తోటి వెళ్ళిపోతాడు. అంటే మరి నీకు దగ్గర సైకిల్ ఏం లేదా, ఇప్పుడు నువ్వు కొనిమని అడగలేదా మీ ఇంట్లో అని అంటే, లేదు సార్ అడిగాను, కాకపోతే 5,000 6,000 కావాలంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లం సార్, అందుకే కొనివ్వలేదు. నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఆడపిల్లకి చదువు ఎందుకని అన్నారు సార్ అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఏడ్ చేసింది. మా బ్రతికే వేస్ట్ సార్ అసలు, అంటే ఆడపిల్లలాగా పుట్టడమే వేస్ట్ సార్ అన్నట్టుగా ఏడ్చుకుంటూ మాట్లాడేసింది. నా దగ్గర క్లిప్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఏడ్ చేసిన తర్వాత నాకు నేను ఎమోషనల్ అయిపోయాను యాక్చువల్లీ. ఎమోషనల్ అయిపోయి అప్పటి వరకు నేను తిరిగాను డిఫరెంట్ స్కూల్స్, కానీ నాకు ఎప్పుడు ఆ మైండ్కి నాకు ఆ థాట్ రాలేదు యాక్చువల్లీ సైకిల్స్ రిక్వైర్మెంట్ ఉన్నది అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంక ఇమీడియట్గా వేరే ఒక అక్కయ్యకి చెప్తే, వర్ష అని ఉంటారు, తను సోషల్ యాక్టివిస్టే. సో ఆ అక్కయ్యకి చెప్తే తను ఒక 22 సైకిల్స్ డిఫరెంట్ డోనర్స్ తోటి రేస్ చేపించేసి ఒక 22 సైకిల్స్ ఇమీడియట్గా 22 మంది ఆడపిల్లలకి, ఎవరెవరైతే మోర్ దెన్ 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఆ పిల్లలకి మేము సైకిల్స్ ఇచ్చాము. సో అట్లా ఇప్పుడు సంగారెడ్డిలో, ములుగులో, ఇక్కడ వికారాబాద్ డిస్టిక్లో, వరంగల్ దగ్గర ఇట్లా మేము ఇచ్చామన్నమాట ఇప్పటి వరకు. సో ఈ సైకిల్ ఫర్ గర్ల్స్ అనేది ఎక్కడైతే ఆడపిల్లలు, ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలలో పర్టికులర్గా మళ్ళీ వాళ్ళకి మెన్స్ట్రల్ టైం ఉంటుంది, అండ్ అదేవిధంగా మధ్యలో ఈవిటీజింగ్స్ అని చెప్పేసి, కొన్ని ఊర్లలో అయితే ఈ కూతుల ప్రాబ్లం కూడా ఉంటుంది, కుక్కలతో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నిటిని ఫేస్ చేయకుండా ఉండాలి. సో మళ్ళీ అది ప్రాబ్లం అయితే మళ్ళీ డ్రాప్ అవుట్ అయిపోతుంది, మళ్ళీ ఎడ్యుకేషన్ మిస్ అయిపోతుంది. సో ఇవన్నీ కవర్ అవుతుంది అనే ఉద్దేశం మెయిన్ తోటి సైకిల్ ఫర్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. సో అట్లనే మెన్స్ట్రల్ హైజీన్ పైన ఎవ్రీ మంత్ సేఫ్ పీరియడ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది పర్టికులర్గా దీని ద్వారా నేను ఒక 5 lakhs ఎబో శానిటరీ ప్యాడ్స్ ఇప్పటికి లాస్ట్ 8 yearsలో మేము డిస్ట్రిబ్యూట్ చేసాము త్రూ ద ఇండివిజువల్ డోనర్స్, త్రూ ది కార్పొరేట్ డోనర్స్. సో పర్టికులర్గా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో గద్వాల్, జోగులాంబ గద్వాల్, ములుగు డిస్టిక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలాంటి ప్లేసెస్లో ట్రైబల్ ప్లేసెస్కి వెళ్ళి పర్టికులర్గా, అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడైతే కొంచెం మారుమూల ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ దీనిపైన ఒక అవేర్నెస్ సెషన్ ఇప్పించి నార్మల్గా ఈ మెన్స్ట్రల్ హైజీన్ దానిపైన పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇద్దరికి అవేర్నెస్ సెషన్ ఇప్పేసి వాళ్ళకి ఒక 3 months శానిటరీ ప్యాడ్స్ మేము ఇస్తామన్నమాట. మనిషికి ఒక 10-12 అట్లా శానిటరీ ప్యాడ్స్ ఇస్తాం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ క్లాత్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు పర్టికులర్గా. సో అట్లా ఈ మెన్స్ట్రల్ హైజీన్ ఎవ్రీ మంత్ సేఫ్ పీరియడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఎన్లైటింగ్ లైవ్స్ అనే ప్రోగ్రామ్ తోటి ఇండివిజువల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది సింగిల్ పేరెంట్, ఆర్ఫన్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఒక పర్టన్ టైం వరకు స్కూలింగ్ ఇదంతా ఫ్రీ దొరుకుతుంది. బట్ దాని తర్వాత మళ్ళీ కొంచెం మంచి కాలేజ్లో చదువుకోవడము, లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా కానీ టెక్స్ట్ బుక్స్కి కావాలి, అదేవిధంగా మళ్ళీ నోట్ బుక్స్కి కావాలి, ఎగ్జామ్ ఫీజెస్ పే చేయడానికి కావాలి. సో అట్లా మేము డాక్టర్స్కి కూడా హెల్ప్ చేసాము. ఎవరైతే MBBS చేసేటప్పుడు వాళ్ళకి డ్యూ టు ద ఫినాన్షియల్ ఇష్యూస్ మెస్ ఫీజ్ పే చేసుకోకపోవడం కానివ్వండి, కొంతమందికి హాస్టల్స్లో ఉండి ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడము, అట్లాంటి ఇండివిజువల్ కూడా మేము చేసాము. ఇప్పుడు అట్లా ఒక 2 డాక్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకరు గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు, ఒకరు ఇబ్రహీంపట్నంలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక MBBS స్టూడెంట్ 3rd year జగిత్యాలలో చదువుకుంటున్నారు. దీని ఎన్లైటింగ్ లైవ్స్ అనేది మేము ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం, ట్రైబల్ ప్లేసెస్లో స్కూల్ కిట్స్ ఇవ్వడం, అంటే స్కూల్ బ్యాగ్స్ విత్ నోట్ బుక్స్, స్టేషనరీ ఎవ్రీ ఇయర్. ఇది మేము కోవిడ్లో ఆపాము, బట్ ఇప్పటివరకు ఒక 5,000+ స్కూల్ కిట్స్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్లో ఒక క్యాంపెయిన్ చేస్తాం అనమాట. ఈ ఎన్లైటింగ్ గిఫ్ట్ ఏ స్కూల్ కిట్ అని చెప్పేసి ఒక 500 రూపీస్ 600 రూపీస్ పెట్టి ఒక చైల్డ్కి స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఒక 6 నోట్ బుక్స్, అండ్ అదేవిధంగా స్టేషనరీ ఇట్లా పర్టికులర్గా ట్రైబల్ అండ్ రూరల్ ప్లేసెస్లో ఇస్తాం. సో ఇది కాకుండా మీరు ఇందాక స్కూళ్ళల్లో ట్రైబల్ ఏరియాస్లలో బ్రిడ్జింగ్ స్కూల్స్ అనేసి సార్. సో అక్కడ మీరు ఆ స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో, లైక్ ఇప్పుడు తడకలతో చేస్తామని, సో అది చేసే టైంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినారు సార్? అది ఇప్పటికీ చాలా, అంటే ఎవ్రీ వర్షాకాలం మాకు చాలా దారుణంగా ఉంటుంది కట్టేటప్పుడు. నేను స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో, వాళ్ళు ఎక్కువ మందితోని కమ్యూనికేట్ అవ్వరు యూజువల్లీ మనం రెగ్యులర్ మాట్లాడు. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ స్కూల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? సో అది ఇప్పటికీ వాళ్ళలో మీకు ట్రస్ట్ ఎలా వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సో కొంచెం ఛాలెంజింగే, ఎందుకంటే కొన్నిసార్లు మేమెవరమో బయట వాళ్ళం అనుకొని వాళ్ళు లోకల్లో ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినందుకు వీళ్ళెవరో మా పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినారు అని చెప్పి
ఇబ్బంది పెట్టి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి మళ్ళీ పోలీస్ వాళ్ళు మాకు కాల్ చేసి అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని. సో అట్లా కూడా జరిగిన ఒక ప్లేస్ ఉండింది అక్కడ ముసలమ్మతో కూడా మన ఒక విలేజ్ ఉంటుంది. అది అడవిలోకి ఆల్మోస్ట్ ఒక 3 kilometers బై వాక్ వెళ్ళాలి, లేదనంటే ఏదన్నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు నార్మల్గా. సో మేము ఒకసారి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళతోటి ఈ ప్రాబ్లం అవ్వడం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. సరే సార్ మీరు ఇట్లా ఎన్జిఓ అంటున్నారు కదా, మీరు పని చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ సార్ అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా కానీ దాని తర్వాత ఆ కమ్యూనిటీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ఆదివాసీ వాళ్ళు మాతోని కమ్యూనికేట్ అవ్వకపోవడం మనం చెప్పింది. ఎందుకంటే చదువు అంటే వాళ్ళు ఇప్పటికీ కొంచెం చదువును కూడా భయంగానే చూస్తారు, పిల్లలకు మంచి జరుగుతుందని. అట్లా మాకు కొన్ని రోజుల టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1 week 2 week వాళ్ళతోని మేము జస్ట్ కమ్యూనికేట్ అవ్వడానికి. వాళ్ళు మమ్మల్ని నమ్మి దాని తర్వాత మెల్లగా వాళ్ళతో సర్ది చెప్పించి ఒప్పించి వాళ్ళ హెల్ప్ తోటే మళ్ళీ 1-2 weeks అదంతా వర్కౌట్ చేసిన తర్వాత దాని తర్వాత పిల్లల్ని అక్కడ ఒక వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక గుడిసెలాగా వేసి ఆ గుడిసె వేసిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి మళ్ళీ వెళ్ళడానికి కూడా మా టీచర్ వెళ్ళాలి. సో స్కూల్స్ ఇది స్టార్టింగ్ ప్రాబ్లం, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని విలేజెస్ ఆల్మోస్ట్ అడవి లోపల ఉంటాయి. సో వర్షాకాలం వస్తే వాగులు ఉంటాయి మధ్యలో, సో వెళ్ళడానికి చాలా ఇబ్బంది. సో ఒక 1 kilometer వరకు వెహికల్ వెళ్ళిన కొన్ని విలేజెస్లో, మిగతా 2 kilometers అసలు ఇంకా వెహికల్ ఇంపాసిబుల్గా వెళ్ళదు, ఎస్పెషల్లీ వర్షాకాలంలో. సో అప్పుడు కంపల్సరీ టీచర్ ఒక దగ్గర బైక్ పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి ఆ వాగులో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా మాకు చింతల్మూరి గుర్రాల బావి అనే ఒక విలేజ్ ఉంటుంది. సో గుర్రాల బావి అనే విలేజ్లో మా టీచర్ ఆల్మోస్ట్ 2.5 kilometers 2.8 kilometers బై వాక్ వెళ్ళి టీచ్ చేస్తాడు. బై వాక్ ఇప్పటికీ కూడా ఆయన 2-3 సార్లు బండి మీద నుంచి పడిపోయిన సంఘటనలు కూడా ఆ వర్షంలో స్కిడ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 months మనకు వర్షాకాలం ఉంటుంది. సో ఈ 4 months కంప్లీట్గా రోజు 2 kilometers వెళ్ళడము, 2-3 kilometers రావడము, 5-6 kilometers అవుతుంది. సో అట్లా కూడా అక్కడ ఉన్న టీచర్స్కి మేము చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో అప్పటికి మాకు అక్కడ ఉన్న పిల్లలతోటి మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళది వచ్చేసి కోయ కమ్యూనిటీ. సో వాళ్ళకి తెలుగు రాదు, టీచర్లకు కేవలం తెలుగు మాత్రమే వచ్చు. సో వీళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వడానికే కొన్ని నెలల సమయం పడుతుంది, వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడము ఏంటిది ఎలా అని చెప్పేసి. సో కమ్యూనికేషన్ ఇష్యూ కూడా కొంచెం ఉంటుంది. సో ముందుకు వచ్చిన తర్వాత పిల్లలకి కొంచెం వాళ్ళకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, లైక్ మేము బట్టలు ఇప్పిస్తాము. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఏవైతే వేరే వాళ్ళు వాడుకొని వదిలేసిన టాయ్స్ ఉంటాయి, కొంతమంది టాయ్స్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు పాతవి. సో ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ పిల్లల టాయ్స్ ఏవైతే ఉంటాయి ఆ టాయ్స్ వాళ్ళకి వెళ్ళేసి ఇచ్చిన తర్వాత కొంచెం మాతోని కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి చేస్తున్నప్పుడు సో వాళ్ళు మాతో ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇప్పటికీ కూడా నేను ఎవ్రీ మంత్ నేను విజిట్కి వెళ్తాను, అన్ని స్కూల్స్కి వెళ్ళాను. ఎవ్రీ మంత్ ఒక 3-4 schools పెట్టుకుంటాను, ఒక 2 days వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను. సో ఇప్పటికీ కూడా నేను వెళ్తే వాళ్ళు నన్ను ఒక స్ట్రేంజ్ లాగానే చూస్తారు అనమాట. ఈవెన్ దో 8 years నుంచి పనిచేస్తున్నా, కొన్ని విలేజెస్లో అయితే కొంచెం గుర్తుపడతారు, మాట్లాడతారు, మంచిగా అన్నం పెడతారు, అన్నీ చేస్తారు. సో కొన్ని స్కూల్స్లో మాత్రం, కొన్ని ఊర్లలో మాత్రం ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టే, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ మన సమాజానికి చాలా దూరంగా ఉంటుంది. సార్ ఇంకొకటి, మీరు బైక్ యాత్ర అనేది కూడా చేశారని విన్నాను సార్. మోటార్ సైకిల్ క్యాంపెయిన్ చేశాను యాక్చువల్లీ. అంటే ఇది ఏంటి సార్, ఏం చేస్తాను? 2019లో ఈ చైల్డ్ లేబర్ పైన, అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ నేను ఒక చైల్డ్ లేబరే, సో నాకు అది ఐడియా ఉండింది. సో అప్పటికి మేము రెస్క్యూలు కూడా చేసేవాళ్ళం, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ముస్కాన్ అని ఒక ఆపరేషన్ ఉంటుంది, సో అందులో మేము వాలంటీరింగ్గా వెళ్ళే వాళ్ళం. అండ్ అదేవిధంగా BBA బచ్పన్ బచావో ఆందోళన అని ఉంటుంది, నాకు కైలాస్ సత్యార్థి వాళ్ళ ఆర్గనైజేషన్, నోబెల్ లిటరేచర్. సో వాళ్ళ ఆర్గనైజేషన్ తోటి కూడా డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి, డంపింగ్ యార్డ్స్కి, వీటన్నిటికీ మేము చైల్డ్ లేబర్ ఉన్న దగ్గర రెస్క్యూలకు వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా ఏదో పెద్దగా చేయాలి అనుకుంటున్న క్రమంలో అప్పుడు మాకు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి చెప్పాను, సార్ ఇట్లా మేము యూత్ ఉన్నాము, సో మోటార్ సైకిల్ తోటి ఒక క్యాంపెయిన్ చేస్తాం సార్, మాకు మీరు సపోర్ట్ చేయండి ఫైనాన్షియల్గా. ఏం లేదు, జస్ట్ మాకు పెట్రోల్ ఇవ్వండి, డబ్బులు ఏమో ఎక్కువ అవసరం లేదు, పెట్రోల్కును ఫుడ్కి ఇవ్వండి సార్. స్టేస్ కూడా మేము ఎక్కడైతే మేము వెళ్తామో స్టేస్ కూడా, అంటే మేము మా ప్లాన్ ఏంటంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తము పబ్లిక్ ప్లేసెస్లో, కొన్ని స్కూల్స్లో, లైక్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, కొన్ని మెయిన్ పబ్లిక్ సెంటర్స్లో దీనిపైన ఒక అవేర్నెస్ సెషన్
లాగా ఒక సెన్సిటైజ్ చేయాలి చైల్డ్ లేబర్ అనేది ఎంత దారుణం. ఎందుకంటే చాలామంది మనం చూసుకుంటే ఛాయ్ షాప్ల దగ్గర, బయట మెకానిక్ షాపుల దగ్గర ఇప్పటికీ మనం చైల్డ్ లేబర్ని చూస్తాం. అప్పుడు మాత్రమే జస్ట్ ఎమోషనల్ అయిపోయి 1-2 మినిట్ ఎమోషనల్ అయిపోయి అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ అది చాలా జనరల్గా జరుగుతూ ఉంటుంది బయట. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఆ చైల్డ్ లేబర్ని చూసిన తర్వాత ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. అప్పుడు అయ్యో చూడు అంత చిన్న వయసులోనే పాపం ఎలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకుంటారు, నీకేంటి నేను మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నా, స్కూల్కి పంపిస్తున్నా, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా అని చెప్పేసి. కాకపోతే బట్ ఒక చైల్డ్ లేబర్ని చూసినప్పుడు నార్మల్గా ఒక చైల్డ్ ఆ విధంగా కష్టపడి పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఫర్దర్గా రెస్పాండ్ ఎలా అవ్వాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలనే విషయం అసలు చాలా మందికి తెలియదు. సో దాన్ని ఎండ్ చేయాలి. సో ఈ చైల్డ్ లేబర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఇంకెక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక 10 మందిని యూత్ని నేను తీసుకొని, ఇంక్లూడింగ్ మీ ఒక 10 మెంబర్స్ అనమాట, 5 బైక్స్ పట్టుకొని ఎంటైర్ తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు, ఆ 33 జిల్లాల్లో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఐఏఎస్ కలెక్టర్స్, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం కంప్లీట్గా ఒక 2800 పైన కిలోమీటర్స్, 2800 అబౌవ్ కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేసినాం. బైక్ పైన తిరిగి ప్రతి ఊర్లో ప్లెడ్జ్ చేసుకుంటూ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని కానివ్వండి, కలెక్టర్ని కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో ఒక మైక్ పట్టుకొని స్పీచ్ ఇవ్వడము, బస్ స్టాండ్లలో స్పీచ్ దీనికోసం అవేర్నెస్ చేయడం, ఎవరికి రిపోర్ట్ చేయాలని పోస్టర్లు అంటించుకుంటూ, అది ఒక ఆల్మోస్ట్ ఒక 8 nights చేసాం. 8 nights ఒక 9 days ఎంటైర్ తెలంగాణలో 2019 జూన్ 12 నుంచి జూన్ 21 వరకే ఏమో చేసాము అనమాట. అప్పుడు 2000 మేము ఆల్మోస్ట్ కవర్ చేసాము. సో వీఆర్ ద ఎన్జిఓ ఇండియాలో ఫస్ట్ టైం ఒక చైల్డ్ లేబర్ పైన, చైల్డ్ మ్యారేజ్ పైన, చైల్డ్ అబ్యూస్ పైన 1098 ఏదైతే ఉంటుందో, చైల్డ్ లైన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అప్పుడు మేము ఆ క్యాంపెయిన్ చేస్తాం. సో ఇండియాలో మేము అది ఫస్ట్ చేసాం అనమాట. ఇప్పటివరకు ఇంకా ఎవరు చేయలేదు. సార్ మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఇవన్నీ స్కూల్స్కి ఇవన్నీ చూస్తుంటారు సార్. సో చేస్తున్న టైంలో మీరు అప్పటి నుంచి చెప్తుంది కూడా ఎక్కువసేపు ఇండివిజువల్ డోనర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అన్నారు. ఎప్పుడైనా కార్పొరేట్ వింగ్ సైడ్ ఎప్పుడైనా టచ్ చేస్తారా, లైక్ సిఎస్ఆర్ సైడ్ ఏమైనా టచ్ చేస్తారా? కొంతమంది కార్పొరేట్స్ ఉన్నారు యాక్చువల్లీ. ఒక 12 కంపెనీస్ తోటి యాక్టివ్గా సపోర్ట్ తీసుకుంటున్నాము. లైక్ వాళ్ళతో ఏంటంటే కొన్ని 1-time డొనేషన్స్ ఉన్నాయి. లైక్ స్కూల్స్లో డిజిటల్గా క్రియేట్ చేయడం, వాళ్ళకి స్క్రీన్స్ లాంటివి తీసుకొని ఆ స్కూల్ని డిజిటలైజ్ చేయడం. అండ్ అదే విధంగా కొన్ని కార్పొరేట్ వచ్చేసి ఎక్స్ట్రా విద్యా వాలంటీర్స్ని ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు విద్యా వాలంటీర్స్ అనేది నడుస్తున్నారు సార్? లేదు, అంటే మేము ప్రైవేట్ అంటే ఎన్జిఓ నుంచి ఇవ్వడం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో జెడ్పిహెచ్ఎస్ పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ మణికొండ ఏదైతే ఉందో తెలంగాణ ఎంటైర్ స్టేట్ కి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ లో 6th class to 10th class వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ 1400 స్టూడెంట్స్. తెలంగాణ స్టేట్ లో అది నెంబర్ 1. మొన్న రీసెంట్ గానే సీఎం నుంచి కూడా వాళ్ళకి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది రేవంత్ రెడ్డి గారి నుంచి నార్మల్ గా. సో ఆ స్కూల్ కి మేము సిన్స్ 4 years నుంచి 2022 నుంచి ARC7 అనే ఒక కంపెనీ తోటి ఎవ్రీ ఇయర్ మనము వాళ్ళకి ఒక ఎక్స్ట్రా 6 members టీచర్స్, ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్ట్రెంత్కి అక్కడ ఉన్న టీచర్స్ సరిపోవడం లేదు అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్క క్లాస్కి 3 నుంచి 4 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి సెక్షన్స్ అట్లా. సో అట్లా వాళ్ళకి టీచర్స్ సరిపోకపోతే సో వాళ్ళకి ఈ కార్పొరేట్ సపోర్ట్ తోటే మనం వాళ్ళకి ఎక్స్ట్రా టీచర్స్ ఒక 7 member టీచర్స్ మేము ఎక్స్ట్రా వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి మేము సాలరీ పే చేసుకుంటా. సో అక్కడ కొన్ని శానిటేషన్ రిలేటెడ్గా ఏమన్నా మెటీరియల్ అవసరం ఉన్నా కానీ ఎవ్రీ స్పోర్ట్స్ టైంకి లైక్ January 26th కానివ్వండి, స్పోర్ట్స్ డేకి August 15th వాళ్ళకి మెమోంటోస్, పిల్లలకి గెలిచిన వాళ్ళకి స్పోర్ట్స్ పెడితే అలా మెమోంటోస్ ఇవ్వడం కానివ్వండి. సో వాళ్ళకి స్కూల్లో సంబంధించిన ఏదైనా డిజిటల్ రిలేటెడ్గా ఉన్నా కానీ వాళ్ళకి కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి. అక్కడ ఉన్న ఆడపిల్లలకి, అడోలసెంట్ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ పైన అవేర్నెస్ సెషన్ ఇచ్చి మళ్ళీ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం. అండ్ అదే విధంగా కెరియర్ గైడెన్స్, స్కూల్ పిల్లలు 9th and 10th class వరకు కెరియర్ గైడెన్స్ సెషన్స్ ఇవ్వడం. సో ఇట్లా మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తోటి అటాచ్ అయి ఉన్నాము. సో ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీస్ తక్కువనే, చాలా తక్కువ, ఎందుకంటే మేము పనిచేసేది ఎక్కువ రూరల్ అండ్ ట్రైబల్లో కాబట్టి హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కొంచెం వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ఇంకెవరన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఎక్కడైనా చేయాలి పర్లేదు మాకు, బట్ మాకు మంచి ఇంపాక్ట్ కావాలని కొన్ని కార్పొరేట్స్ ముందుకు వస్తాయి. సో అట్లా మాకు అలాంటి కంపెనీస్ తోటి కొంచెం కనెక్ట్ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్లో దొరుకుతున్నాయి. బట్ ఇంకా దాంతోపాటుగా ఇండివిజువల్ డోనర్స్ కూడా కొంచెం ఎక్కువనే, ఎందుకంటే సిన్స్ 8-9 years నుంచి నేను ఇందులో పనిచేస్తున్నాను. అండ్ బిఫోర్ కూడా కొంచెం సోషల్ వర్క్లోనే నేను ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా ఉన్నందుకు సో నార్మల్గా మాకు
ఇండివిజువల్ డోనర్స్. ఎందుకనంటే ఇప్పుడు కొన్నిసార్లు అన్ని రిక్వైర్మెంట్స్ సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేయలేం, అంత టైం ఉండదు. మా దగ్గర పెద్దగా ఎంప్లాయీస్ కూడా ఉండరు అనమాట, పర్టికులర్గా ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ కోసం పనిచేయడానికి. సో అందుకని డోనర్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళకి కంప్లీట్ అయిన వెంటనే సో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా చేసుకోకపోయినా ఆ డోనర్ ఎవరైతే ఉన్నారో డోనర్కి మాత్రం కంపల్సరీగా అప్డేట్ ఇచ్చేస్తాం. సో దట్ మాకు ఆ డోనర్ స్ట్రెంథనింగ్ అనేది, ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూటీ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పటివరకు మీరు చేస్తున్న టైంలో ఇప్పుడు చైల్డ్ లేబర్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు కదా సార్. సో ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ లేబర్ అనే వాళ్ళు పెట్టినప్పుడు లైక్ ఫాదర్ చనిపోయేవారు ఉంటారు, లేకపోతే సింగిల్ మదర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు కూడా బెడ్ రిడన్ అయి ఉండే వాళ్ళు ఉంటారు. అట్లాంటి పిల్లల్ని తీసుకొని వచ్చి చైల్డ్ లేబర్గా ఎక్కడైనా ఒక ఉద్యోగం పెట్టించుంటారు. సో అట్లాంటి వాళ్ళని సేవ్ చేసి మీరు చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఫినాన్షియల్గా లాస్ కదా సార్ యూజువల్లీ. సో అట్లాంటప్పుడు మీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి లైక్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా వచ్చి ఎట్లా ప్రెజర్స్ వస్తూ ఉంటాయి సార్, అట్లాంటివి మీరు ఏమన్నా ఫేస్ చేసి ఉంటారా? చాలా సార్లు ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చైల్డ్ లేబర్ కోసం కొన్ని రెస్క్యూలకు వెళ్తుంటాం, రెస్క్యూలో డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, లేదనంటే ఇటుక బట్టీలు అయి ఉంటాయి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. డైరెక్ట్గా కొట్టినాయి, కట్టెలు తీసుకొని కొట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడేసి కొట్టడానికి కొట్టిండ్రు. ఇక్కడ మన మేడ్చల్ దగ్గర ఇటుక బట్టీల దగ్గరికి వెళ్ళినప్పుడైతే మమ్మల్ని కొట్టిరు. ఇప్పుడు ప్రస్తుతం SCPCR మెంబర్ ఉన్నారు మేడం చందన గారు అని చెప్పేసి, ఆ మేడంతో మేము వెళ్ళాం వాలంటీరింగ్ యాక్చువల్లీ. ఆ మేడం ఇనిషియేటివ్ తీసుకొని BBAలో వర్క్ చేస్తుండే. ఆ మేడంతో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని మా మీదకి కొట్టడానికి వచ్చినారు. ఇమీడియట్ గా మేము పోలీస్ వాళ్ళు కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పెట్టాము. బట్ పోలీస్ వాళ్ళని చూస్తే వాళ్ళు మళ్ళీ అందరు దాచేస్తారని చెప్పేసి వాళ్ళని దూరంగా ఉంచేసి, మేము ఎప్పుడైతే మా మీద అటాక్ స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసారు. సో అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో తీసుకుంటే మా నార్మల్గా చాలా మంది బీహార్ నుంచి వస్తూ ఉంటారు, యూపీ నుంచి, ఒడిశా నుంచి, ఈవెన్ తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి తీసుకుంటే నార్మల్గా నేను చూసిన కేసెస్లో వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు, పనికి పంపించుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, మేబీ ఫినాన్షియల్ సపోర్ట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఎక్కువ సంపాదించలేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని పంపిస్తారు. కాకపోతే ఆ పిల్లవాడి బాల్యం అనేది పోతుంది. సో కంపల్సరీగా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకు ఉండాలి. ఈయన సంపాదించే 2,000 3,000 అనేది, బట్ ఆయన జీవితం వాల్యూ కంప్లీట్గా ఇక్కడ ఈ రోజు పని చేస్తున్న దాని మీద అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ అనేది మిస్ అయిపోతే ఇంకా మళ్ళీ దాన్ని పొందలేడు ఆ చైల్డ్. ఇది ఇద్దరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మేనేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో బట్ ఎక్కడైతే సింగిల్ పేరెంట్ అని మీరు అంటున్నారో, సడన్ గా తండ్రి చనిపోవడం లేకపోతే తల్లి చనిపోవడం, ఇలాంటివి కేసెస్లో ఎలా ఉంటుందనంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ మదర్ అయినప్పుడు నార్మల్గా మనకు పెన్షన్ వస్తుంది. ఈ చైల్డ్ చదువుకోవాలనుకుంటే ఆ లోకల్లో ఉన్న CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని కలిస్తే, డిస్ట్రిక్ట్ DCPO ఉంటారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కలిస్తే ఈ సింగిల్ పేరెంట్ ఉన్న చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్ను నియరెస్ట్ ఉన్న ఏదైనా ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా చదివించవచ్చు. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మళ్ళీ పిల్లోడికి బట్టలు, స్కూల్కి వెళ్ళడం రావడం, వండి పెట్టడం, ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది, నేను పని చేసుకోలేను అన్న వాళ్ళకి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఆర్ఫనేజెస్లో తీసుకుంటారు. అది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం. ఎందుకంటే బట్ ఫాదర్ లేరు కాబట్టి ఇంకా పని చేయాలి, పని చేసి నాకు కూడా ఇంత ఆసరా అవుతారు అని చెప్పేసి అని అనుకుంటే, కాకపోతే ఈ రోజు ఏదో చిన్న సహాయం ఆ పిల్లవాడితో జరుగుతుందని అతని ఒక పెద్ద జీవితాన్ని, ఎందుకంటే ఒక చైల్డ్ పని చేస్తున్నాడు అని అంటేనే మనం అందరం ఓడిపోయినట్టే యాక్చువల్లీ. ఎందుకంటే అది మంచిగా తిని స్కూల్కి వెళ్ళాల్సిన సమయం, దాన్ని మనం ఒక పని చేసేవాడి కోసం సంపాదించే కొన్ని డబ్బుల కోసం ఆ పిల్లవాడి జీవితాన్ని మొత్తం, రేపు మళ్ళీ అతను పెద్దగా అవుతాడు, పెద్దగా మంచి జాబ్ ఉండదు, మళ్ళీ అయిన ఫ్యామిలీని అయినా ప్రాపర్గా పెంచలేరు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెంచలేరు, మళ్ళీ ఏదో చిన్న పని కూలి పని చేసుకుంటేనే మళ్ళీ బ్రతకాలి ఈ చదువు లేనందుకు. సో అందుకని ఇవన్నీ నష్టాలు జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఆ చైల్డ్ స్కూల్కి వెళ్ళడమే 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఎవరైనా యూత్ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ మీతో పాటు నడవాలి అనుకుంటే వారికి మీకు ఏమని చెప్తారు? సో యూత్ అయినా ఎవరు ఇండివిజువల్స్ అయినా నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే అండి, పైసలే డొనేషన్ అంటే సోషల్ సర్వీస్ అని అంటే పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. చాలా మంది అదొక భ్రమ పడతారు, మా దగ్గర అంత ఎక్కడ ఉంది మేము చేయలేము అనుకునేది అనుకుంటారు. కొంతమంది 100 రూపాయలు చేస్తారు, కొంతమంది 10,000 చేస్తారు, కొంతమంది లక్షలు చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ స్టెబిలిటీ, వాళ్ళ దగ్గర ఉన్న
వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ బట్టి ఉంటుంది. ఎస్. సో మాకు పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులు, ఇప్పుడు నేనంటూ చదువుకున్నాను, చదువుకున్న తర్వాత నేను పెద్దగా ఆల్రెడీ చైల్డ్ లేబర్గా ఉన్నాను కాబట్టి నాకు దాని ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత సో పర్టికులర్గా నేనంటూ ఇచ్చింది ఏంటంటే నేను వేరే దగ్గర జాబ్ చేసుకుంటూ కూడా వాలంటీర్గా వర్క్ చేశాను నేను. సో విచ్ మీన్స్ ఓన్లీ టైం మ్యాటర్స్ అవుతుంది యాక్చువల్లీ. సో అలా ఎవరైనా మనకు ముందుకొచ్చి ఏ ఎన్జిఓలో కానీ పార్టిసిపేట్ అవ్వాలని అనుకున్నా కానీ జస్ట్ వాళ్ళ టైం ఇచ్చి వీకెండ్స్లో వాళ్ళ ఆఫీస్ అవర్స్ అయిపోయినాం కదా వాలంటీర్గా వర్క్ చేస్తే సరిపోతుంది. సో మన దగ్గర వాలంటీర్గా కావాలి అని అనుకుంటే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అని గూగుల్ చేస్తే వస్తుంది. సో కంప్లీట్గా ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, వాలంటీర్గా రిజిస్టర్ ఎలా అవ్వాలి, యాక్టివ్ మెంబర్గా రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఒక మెంటర్గా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. స్టూడెంట్స్కి కూడా మేము మా దగ్గర మెంటర్స్ ఉంటారు, నార్మల్గా మేము అటాచ్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి కొంతమంది ఇండివిజువల్స్ ఉంటే వాళ్ళని మెంటర్స్ గా మేము అటాచ్ చేస్తాం. సో దట్ దే కెన్ గైడ్ దేర్ కెరియర్స్ అండ్ కెరియర్ అట్లా. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్వన్ ఫర్ యువర్ లైఫ్ నౌ, సో హూమ్ వుడ్ యూ లైక్ టు థ్యాంక్స్? సో ఓవరాల్గా చూసుకుంటే అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే కాన్స్టిట్యూషనల్గా ఉన్న కొన్ని రైట్స్ ఉన్నాయో, సో ఆ చైల్డ్ లేబర్ అనేది మేబీ నన్ను అప్పుడు ఆపకపోయి ఉండుంటే, ఒక లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నేను పని చేస్తున్నప్పుడు నన్ను ఆపకుండా అలానే ఉండుంటే మేబీ నేను ఈరోజు ఇలా ఉండకపోయేవాడిని, ఇక్కడ వచ్చి మాట్లాడకపోయేవాడిని. సో కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఇంకా అందరూ హెల్ప్ చేస్తారు కెరియర్లో ముందుకు వచ్చిన తర్వాత, ఇది చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలని నేను నేర్చుకున్న గురువులు, మెంటర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ సార్. సో ఈరోజు మీరు మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో ఇలాంటి ఎంతోమంది రియల్ లీడర్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది చర్చా విత్ రియల్ లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.